ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1/5/2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు రావణుని మతంను అనుసరించి తండ్రిని గ్లాని చేశారు కనుక భారతదేశం గవ్వ సమానంగా అయింది. ఇప్పుడు వారిని గుర్తించి స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు. ఈరోజు ప్రశ్న: మెట్ల చిత్రంలో ఏ అద్భుతమైన రహస్యం ఇమిడి ఉంది? జవాబు: అర్ధకల్పం భక్తి మార్గంలోని నృత్యము, అర్ధకల్పం జ్ఞాన మార్గ నృత్యము ఉంటుంది. ఎప్పుడు భక్తి నృత్యం ఉంటుందో అప్పుడు జ్ఞాన నృత్యం ఉండదు. జ్ఞాన నృత్యం ఉన్నప్పుడు భక్తి నృత్యం ఉండదు. అర్ధకల్పం రావణుని ప్రాలబ్ధం ఉంటుంది. అర్ధకల్పం పిల్లలైన మీరు బాబా నుండి లభించు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ గుహ్య రహస్యం మెట్ల చిత్రంలో ఇమిడి ఉంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. భక్తి మార్గంలో చాలా భక్తి నృత్యం చేశారు, జ్ఞాన నృత్యం చేయలేదు. భక్తి నృత్యం ఉన్నప్పుడు జ్ఞాన నృత్యం ఉండదు. ఎప్పుడు జ్ఞాన నృత్యం ఉంటుందో అప్పుడు భక్తి నృత్యం ఉండదు. ఎందుకంటే భక్తి నృత్యం దిగే కళలోకి తీసుకెళ్తుంది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. భక్తి ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. ఎప్పుడు భక్తి ప్రారంభం అవుతుందో అప్పుడు జ్ఞాన ప్రాలబ్ధం పూర్తి అవుతుంది. తర్వాత దిగే కళలోకి వస్తారు. ఎలా దిగచారుతారో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. నేను కల్పకల్పం వచ్చి పిల్లలకు చెప్తాను. పిల్లలైన మీరు నన్ను చాలా గ్లాని చేశారు. ఎప్పుడెప్పుడు భారతదేశంలో ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి అతి గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. గ్లాని అని దేన్ని అంటారో అది కూడా అర్థం చేయిస్తాను. తండ్రి అంటున్నారు, నేను కల్పకల్పం వచ్చి వికారి నరకమైన భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఇలా నన్ను అసురి మతానుసారం గ్లాని చేసినందున మీరు ఎంతో నిరుపేదలుగా అయిపోయారు. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది, ఇప్పుడు అది రావణ రాజ్యం. దీనినే గెలుపు ఓటములు, రాత్రి పగలు అని అంటారు. నేను ఎప్పుడు రావాలో ఇప్పుడు ఆలోచించండి. ఎవరికి రాజ్యాన్ని ఇచ్చానో వారు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. పూర్తి లెక్కాచారమంతా అర్థం చేయించాను. నేను వచ్చి వారసత్వం ఇస్తాను. మళ్ళీ రావణుడు వచ్చి పూర్తి ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని శపిస్తాడు. భారతదేశ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదట భారతదేశం మాత్రమే ఉండేది. ఎప్పుడు ఉండేదో, ఎలా ఉండేదో, ఎవరు రాజ్యం చేసేవారో ఎవరికి ఏమీ తెలియదు. కొద్దిగా కూడా అర్థం చేసుకోలేరు. ఏ దేవతలు ఉండేవారో వారి ముఖం మనుషులది, లక్షణాలు దేవతలవి. ఇప్పుడు ముఖం భలే మనుషులదే, లక్షణాలు అసురులుగా ఉన్నాయి. ఎవరికి అర్థం చేయించినా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించే తెలియదు. ఇంకా వారిని నిందిస్తారు. తండ్రిని నిందిస్తూ నిందిస్తూ పూర్తి గవ్వ సమానంగా అయిపోయారు. భారతదేశం పతనమైపోయింది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను వస్తానని తండ్రి చెప్తారు. ఇప్పుడు మీకు సన్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తున్నాను. కల్పకల్పం కూడా ఇలాగే అర్థం చేయించాను. ఈ దైవీ సాంప్రదాయం స్థాపన జరుగుతోంది. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. తండ్రి ఎప్పుడు వస్తారో మనుషులకు తెలియదు. సత్యత్రేతాయుగాలలో మీరు చాలా సంతోషంగా ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ ద్వాపరం నుండి రావణుని శాపాన్ని పొందుతూ పొందుతూ పూర్తి సమాప్తమైపోతారు. దేవతల ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ త్రేతాయుగ అంతంలో ఎప్పుడు సమాప్తమైపోతారో అప్పుడే రావణుని అసురి ప్రాలబ్ధం ప్రారంభమవుతుంది. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. మెట్ల చిత్రం సరిగ్గా తయారు చేయబడింది. ప్రతి ఒక్క వస్తువు సతో ప్రధానం నుండి సతో రజోతమోలోకి వస్తుంది. మలినం చేరుతూ ఉంటుంది.
పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయించబడుతుంది, కానీ ధారణ తక్కువగా అవుతుంది. కొందరిలో అయితే అర్థం చేయించే తెలివితేటలు అస్సలు ఉండవు. కొందరు మంచి అనుభవీలు ఉన్నారు, వారి ధారణ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ వార్గా ఉంటారు కదా. విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు, ఏదో ఒక నెంబర్ తప్పకుండా తీసుకుంటారు. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేయండి, నేను మీ అనంతమైన తండ్రిని, సృష్టి రచయితను. నన్ను స్మృతి చేయటం ద్వారా మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. స్మృతి ద్వారానే మలినాలు తొలగిపోతాయి. భారతీయులైన మీరు మాత్రమే సత్యుగంలో సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో తమో ప్రధానంగా అయ్యారని అర్థం చేయిస్తే చాలు. ఆత్మలో మలినాలు చేరతాయి. పవిత్రంగా అవ్వకుండా ఎవ్వరూ అక్కడికి వెళ్ళలేరు. కొత్త ప్రపంచంలో సతోప్రధానులే ఉంటారు. వస్త్రం కొత్తదిగా ఉంటే సతోప్రధానమని అంటారు. మళ్ళీ పాతదైనప్పుడు తమో ప్రధానం అయిపోతుంది. ఇప్పుడు అందరి వస్త్రాలు చిరిగిపోయేందుకు యోగ్యంగా ఉన్నాయి. అందరూ శిథిలావస్థను పొంది ఉన్నారు. ఎవరైతే విశ్వాధికారులుగా ఉండేవారో వారే పూర్తి పేదవారిగా అయ్యారు. మళ్ళీ వారే ధనవంతులుగా అవ్వాలి. ఈ మాటలు మనుషులకు తెలియదు. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇతర ధర్మాల వారందరూ తర్వాత వచ్చారు. తండ్రి కూర్చుని మీకు సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. గీతకు ఎంత గౌరవం ఉందో చూడండి. కానీ చదువుతూ పూర్తిగా క్రిందకు పడిపోయారు. అప్పుడు ఓ పతిత పావన రండి, మేము భ్రష్టాచారులుగా అయిపోయామని పిలుస్తారు. సద్గతి అయితే భగవంతుడే ఇవ్వగలడు. మిగిలిన శాస్త్రాల్లో ఉన్నదంతా భక్తి మార్గం. మనము బాబా జ్ఞానం ద్వారా దేవతలుగా అవుతున్నామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీకు పూర్తి ప్రపంచంపై వైరాగ్యం ఉంది. సన్యాసులు కూడా భక్తి చేస్తారు, గంగా స్నానాలు మొదలైనవి చేస్తారు కదా. భక్తి కూడా సతో ప్రధానం, సతో రజో తమోగా అవుతుంది. ఇది కూడా అలాగే అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి అని మహిమ చేయబడింది. బ్రహ్మశతలో తప్పకుండా బ్రాహ్మణులది కూడా అలాగే అయి ఉంటుంది. ఇప్పుడు మీరు పగల్లోకి వెళ్తున్నారు. భక్తి అనే రాత్రి పూర్తి అవుతుంది. భక్తిలో చాలా దుఃఖం ఉంది, దాన్ని రాత్రి అని అంటారు. భగవంతునితో మిలనం చేసేందుకు అంధకారంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. భక్తి మార్గంలో సద్గతినిచ్చేవారు ఎవరూ ఉండరు. మీకు తప్ప వేరెవ్వరికి యథార్థంగా భగవంతుని గురించి తెలియదు. ఆత్మ కూడా బిందువే, పరమాత్మ కూడా బిందువే. ఈ విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. పరమాత్మయే స్వయంగా బ్రహ్మతను ద్వారా వచ్చి అర్థం చేయిస్తారు. వారు భగీరథుడని నంది రూపంలో చూపించారు. ఇప్పుడు ఎద్దు మాటే లేదు. తండ్రి అన్ని విషయాలను చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ పూర్తిగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. తండ్రి కూర్చుని, పిల్లలు, నేను ఆత్మలైన మీ తండ్రిని, మీరు నన్ను నేనిచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని అర్థం చేయిస్తున్నారు. అయినా మర్చిపోతామని చెప్తారు. ఆహా, అలాంటి ప్రీతముని తండ్రిని మర్చిపోతారా? పతిని లేక పిల్లలను, తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా? మరి ఇక్కడ మీరెందుకు మర్చిపోతారు? బాబా, మీరు మమ్మల్ని స్వర్గాధికారులుగా చేస్తున్నారు, అయినా మర్చిపోతామని అంటారు. తండ్రి చెప్తారు, స్మృతి చేయకుంటే ఆత్మకు పట్టిన తుప్పు ఎలా తొలగిపోతుంది? ముఖ్యమైన విషయమే స్మృతి. మీకు ఇతర ఏ ధర్మాలలోనూ సంబంధం లేదు. పాఠశాలలో అయితే చరిత్ర, భూగోళాన్ని అర్థం చేయిస్తారు. కొందరికి అసలు అర్థమే కాదు. తండ్రి చదివిస్తున్నారని కూడా బుద్ధిలో కూర్చోదు. మంచిది, తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి అని అంటే అది కూడా మర్చిపోతారు. ఎవరి కొరకు అర్థకల్పం నుండి భక్తి చేస్తూ వచ్చారో ఆ తండ్రినే ఇప్పుడు స్మృతి చేయరు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలి మా రాజ్యంలోకి వెళ్తామని, ఇది అంతిమ జన్మ అని మీ బుద్ధిలో ఉంది. సూక్ష్మవతనంలో ఇతని రూపురేఖలైతే చూస్తారు,
అలాగే వైకుంఠంలో కూడా చూస్తారు. ఈ మమ్మ బాబాయే లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలని ముందే తెలుస్తుంది. సత్యుగం తర్వాత త్రేతాయుగం వస్తుంది, ద్వాపరం వస్తుంది. మేము దిగుతూ వెళ్తామని అక్కడ వారికి తెలియదు. అక్కడ జ్ఞానం మాటే ఉండదు. పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఆత్మాభిమానుల నుండి దేహాభిమానులుగా అయిపోతారు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఉంది, వేరెవ్వరి వద్ద లేదు. ఇది జ్ఞానేశ్వరుడు జ్ఞానసాగర్లైన తండ్రే వినిపిస్తున్నారు. తప్పకుండా బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులకే వినిపిస్తారు. బ్రహ్మ సంతానం బ్రాహ్మణ సాంప్రదాయానికి చెందినవారు. మీకు వారికి రాత్రింబవలుకున్నంత వ్యత్యాసం ఉంది. మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా, సంపూర్ణ నిర్వీకారులుగా అవుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరు బాబాను స్మృతి చేయండి. కర్మలేమో తప్పకుండా చేయాలి. బుద్ధియోగం తండ్రితో జోడింపబడి ఉండాలి. కర్మ ఏదైనా చేయండి, వడ్రంగి పనైనా చేయండి, లేక రాజ్యంను ఏలే పనైనా చేయండి. జనక మహారాజు గాయనం కూడా ఉంది కదా, రాజ్యం చేస్తూ ఉండండి, కానీ బుద్ధి యోగాన్ని తండ్రి చేతిలో జోడిస్తే వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తారు, మన్మనా భవ, నన్నొక్కరినే స్మృతి చేయండి. శివబాబా అంటున్నారు, కేవలం శివ అని అనటం వలన శివలింగం గుర్తుకొస్తుంది. ఇతరులకైతే వారి శరీరం పేరు చెప్పటం జరుగుతుంది. శరీరం ద్వారా పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇది అర్థకల్పం నడుస్తుంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజలు అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. అందరి ఆయువు ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ అందరి ఆయువు తక్కువగా ఉంది. తండ్రి సన్ముఖంలో కూర్చుని ఓ ఆత్మల్లారా అంటూ పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఎందుకంటే జ్ఞానం తీసుకునేది ఆత్మయే, ధారణ కూడా ఆత్మలోనే జరుగుతుంది. బాబాకు శరీరం అయితే లేనే లేదు. ఆత్మలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. ఆత్మ కూడా నక్షత్రమే, బాబా కూడా నక్షత్రమే. బాబా పునర్జన్మలు తీసుకోరు, ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. కనుక పరమాత్మని మహిమను, పిల్లల మహిమను రాసుకుని రండి అని బాబా హోంవర్క్ ఇచ్చారు. ఇరువురి మహిమ వేరువేరుగా ఉంటుంది. శ్రీకృష్ణుని మహిమ వేరు, వారు సాకారము, వీరు నిరాకారము. ఇంత గుణవంతులుగా ఎవరు తయారు చేశారు? తప్పకుండా పరమాత్మయే తయారు చేశారని చెప్తారు. ఈ సమయంలో మీరు ఈశ్వర్య సాంప్రదాయానికి చెందినవారు. మీకు తండ్రి నేర్పిస్తున్నారు. తర్వాత మళ్ళీ ప్రాలబ్ధంను అనుభవిస్తారు. సత్యుగంలో ఎవ్వరూ నేర్పించరు. భక్తి మార్గపు సామాగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఈ ప్రపంచంపై వైరాగ్యం కూడా రావాలి. అనగా దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. అశరీరిగా వచ్చాము, అశరీరిగానే వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. మనమంతా కొత్త ప్రపంచానికి వెళ్ళేవారము. స్మృతి చేయు శ్రమను చేస్తూ ఉండండి. ఇందులోనే ఫెయిల్ అవుతారు, స్మృతి చేయరు. ఎవరైనా తెలుసుకునేందుకు వచ్చినప్పుడు వారికి కూడా నన్ను స్మృతి చేస్తున్నట్లయితే స్మృతి ద్వారా మీ మలినం తొలగిపోతుందని శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారని అర్థం చేయించండి. మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతారని చెప్పాలి. విష్ణుపురమే స్వర్గం. కనుక సాధ్యమైనంత ఎక్కువగా తండ్రిని స్మృతి చేయండి. ఏ తండ్రిని అర్ధకల్పం స్మృతి చేశారో వారు ఇప్పుడు సన్ముఖంలో వచ్చారు. నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. వారిని గురించి ఎవరికీ తెలియదు. వారే వచ్చి స్వయంగా తన పరిచయాన్ని ఇస్తారు. నేను ఎవరో, ఎలా ఉంటానో అలా ఎవరో అరుదుగా తెలుసుకుని నిశ్చయం చేసుకుంటారు. నిశ్చయం చేసుకుంటే పురుషార్థం చేసి ఆస్తిని పొందుతారు. శివబాబా చెప్తారు, నన్ను స్మృతి చేయటం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు పవిత్రమై పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఏ వికర్మలు చేరాదు. అచ్చా,
మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పైకి ఎక్కే కళ అంటే ఉన్నతమయ్యే కళ, మరియు క్రింద పడే కళకు ముఖ్యమైన మూలమేది. చాలామంది మనుషులు ఇంత పురుషార్థం చేసి జీవన్ముక్తి పదవిని పొందుకుంటాం కదా, మళ్ళీ అక్కడి నుండి క్రింద పడేందుకు కారణమేముంటుంది అని ప్రశ్నిస్తారు. భలే, మనం ఇది గెలుపు ఓటముల ఆట అని అంటాము. ఇందులో ఎక్కే కళ మరియు దిగే కళలు జరిగేందుకు ఏదో కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కారణం ఆధారంపైనే ఈ ఆట నడుస్తుంది. ఎలాగైతే పురుషార్థం ద్వారా మనం పైకి ఎక్కుతున్నామో, అలా క్రింద పడేందుకు కూడా తప్పకుండా ఏదో కారణం ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఏదో పెద్ద కారణం కాదు, చిన్న తప్పే. ఎలాగైతే పరమాత్మ నన్ను స్మృతి చేస్తే నేను మీకు ముక్తి, జీవన్ముక్తుల పదవిని ఇస్తానని చెప్తారో, అలా దేహాభిమానులుగా అయ్యి పరమాత్మను మర్చిపోయినప్పుడు క్రింద పడతారు. తర్వాత మళ్ళీ వామమార్గంలోకి వెళ్ళిపోతారు. 5 వికారాలలో చిక్కుకున్నందున దుఃఖం అనుభవిస్తారు. ఇది మన దోషమే, రచయిత దోషం కాదు. సుఖం, దుఃఖం పరమాత్మనే ఇస్తారని జనులు ఏదైతే చెప్తారో అది పూర్తిగా తప్పు. తండ్రి సుఖాన్ని రచిస్తారు, కానీ దుఃఖాన్ని రచించడు. ఇకపోతే మనం శ్రేష్ఠ కర్మల ద్వారా సుఖంను అనుభవిస్తాము, భ్రష్ట కర్మలతో దుఃఖాన్ని అనుభవిస్తాము. మంచి కర్మల ఫలితం చెడు కర్మలకు దండన పరమాత్మ ద్వారా తప్పకుండా లభిస్తుంది. అంతేగాని సుఖము, దుఃఖము రెండూ పరమాత్మ ఇస్తారని కాదు. పరమాత్మ ఎక్కే కళలో మన చేతిలో ఉన్నాడు, క్రింద పడేసేది మాయ. సాధారణంగా కూడా ఎవరి సహాయాన్ని లేక తోడును ఆయన సుఖం కొరకే తీసుకుంటాము. దుఃఖంను అనుభవించేందుకు ఎవరు ఇతరుల సహాయాన్ని, తోడును తీసుకోరు. ఇకపోతే ఎటువంటి కర్మలు చేస్తామో అటువంటి ఫలం లభిస్తుంది. కనుక ఈ డ్రామాలో సుఖ దుఃఖాల ఆట మన కర్మల పైనే తయారైంది. కానీ తుచ్చబుద్ధి గల మనుషులకు ఈ రహస్యం తెలియదు. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే, నమస్తే, నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా అవ్వాలి. కర్మ ఏదైనా తండ్రి స్మృతిలో ఉంటూ చేయాలి, ఏ వికర్మలు చేయరాదు. సెకండ్ పాయింట్, ఈ పాత వస్త్రం శిథిల అవస్థలో ఉంది, దీనిపై మమకారాన్ని తొలగించి వేయాలి. ఆత్మను సతోప్రధానంగా చేసుకునే పూర్తి పురుషార్థం చేయాలి. ఈరోజు వరదానము: సదా అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే స్థిరమైన అఖండమైన స్వరాజ్య అధికారి భవ. ఏ పిల్లలైతే సంగం యుగంలో అతీంద్రియ సుఖం యొక్క వారసత్వాన్ని సదాకాలం కొరకు ప్రాప్తి చేసుకుంటారో, అనగా ఎవరికైతే తండ్రి విల్లుపై పూర్తి అధికారం ఉంటుందో వారు విల్ పవర్ గలవారిగా ఉంటారు. వారికి స్థిరమైన అఖండమైన అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. ఇటువంటి వారసులు అనగా సంపూర్ణ వారసత్వానికి అధికారులే. భవిష్యత్తులో స్థిరమైన అఖండమైన స్వరాజ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. స్లోగన్: ఎక్కడైతే నాది వస్తుందో అక్కడ బుద్ధి తిరుగుతూ అంటే అస్థిరంగా ఉంటుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. సమయానుసారం ఇప్పుడు సదా అచల్ అడోల్గా సర్వ కషానాలతో సంపన్నంగా ఉండండి. కొంచెం హెచ్చుతగ్గులైన సర్వ కషానాల అనుభూతి జరగదు.
తండ్రి ద్వారా లభించిన ఖజానాలను సదా స్థిరంగా ఉంచుకునేందుకు సాధనం సదా అచల్ అడోల్గా ఉండటం, అంటే స్థిరంగా ఉండటం, చలించకుండా ఉండటం వలన సదా సంతోషం అనుభవం అవుతూ ఉంటుంది. ఉదాహరణకి విదేశీ ధనం, పేరు, గౌరవం, ప్రతిష్ట, కుర్చీ మొదలైనవి లభిస్తే సంతోషం కలుగుతుంది. ఇదైతే అవినాశి సంతోషం. కానీ ఎవరైతే అచల్ అడోల్గా ఏకరస స్థితిలో ఉంటారో వారికే ఈ సంతోషం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.